ఈరోజైతే మనం చూడొచ్చు నిన్న పల్లవి ప్రశాంత్ని అయితే అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు అయితే రెస్పాండ్ అవ్వడం చూసినాం మనము. దీంట్లో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మన యావర్ కూడా రియాక్షన్ అయితే వచ్చింది. అంటే దీనిపైన చూడొచ్చు ఎట్లా అంటే ఈ ఏడాదిలో బిగ్ బాస్ 7లో గ్రాండ్గా ముగిసింది. మొత్తానికైతే అయిపోయింది. అయిపోయిన తర్వాత టైటిల్ విన్నర్ అయితే ఒక రైతు బిడ్డ కొట్టిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత తన ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన పనికి పల్లవి ప్రశాంత్ వెళ్ళడము ఇదైతే బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పోయి అయితే వల్లగొట్టలేదు. బస్ అద్దాలు కానీ కార్ అద్దాలు కానీ అమర్దీప్ను కానీ వీళ్ళందరి పైన అయితే అటాక్ చేసింది అయితే ఆయన కాదు. పోనీ వాళ్ళ తమ్ముళ్ళు చేసిరా అంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని? పల్లవి ప్రశాంత్ని. దానిపైన ఎవరు కూడా రెస్పాండ్ అయ్యిండు. ఇది చాలా బాధాకరం అని చెప్పిండు. కానీ గెలవడం సంతోషమే కానీ ఇట్లా చేయడం తప్పని చెప్పి ఎవరు మాట్లాడడం చూసినాము, అశ్విని గారు మాట్లాడడం చూసినాము, చాలామంది చూసినాం. కొంతమంది యూట్యూబర్లు ఏమైందంటే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇంటికి పోయినాక కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేదు? టైం లేదు అక్కడ. ఆయన తిన్నికే టైం ఉండలేదు. అంతమందితో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళ వీడియోలు కూడా ఉన్నాయి, వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు అయితే వాళ్ళు పర్టికులర్గా ఆ ఛానల్ వాళ్ళు ట్రోల్స్ చేయడం ద్వారా ఆయన కొంచెం నెగిటివిటీ అనేది వచ్చింది. అయినా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఎవరు ఎట్లా అని చెప్పి. కానీ దీంట్లో కూడా ప్రశాంత్ ఏంటంటే ఆయన చేయలేని పనికి కూడా ఆయనను అరెస్ట్ చేసారు. ఎంతోమంది అలా తప్పులు చేస్తారా, వాళ్ళని అరెస్ట్ చేయరు. ఈయన గెలిచిండని చెప్పి అరెస్ట్ చేసినట్టున్నది ఇదైతే చూసుకుంటే. పోలీసు వాళ్ళది కూడా తప్పు కాదు. ఎవరు తప్పు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సు వలిగింది, ప్రభుత్వం సొమ్ము, అది ప్రభుత్వం నుండి పడ్డది ఇప్పుడు. అంతేగాని అదైతే ఎవరైతే చేసిరో అక్కడ సీసీటీవీలలో కావచ్చు, మన కెమెరా మిత్రులు ఉంటాయి, చాలామంది మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దాంట్లో చూసుకున్న తర్వాత ఏంది అసలు ఎవరు వాళ్ళ కొట్టిరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోరు. అంతేగాని ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని తీసుకుపోయినంత మాత్రాన ఇప్పుడు ఆయన ఏం చేయలేడు. తీసుకుపోతారు, కూర్చోబెడతారు, కూర్చుంటాడు. ఆయన ఏమొస్తుంది? ఆయన అది కాదు పద్ధతి. ఇప్పుడు నాగార్జున గారు కూడా స్పందిస్తున్నారు. ఈరోజు కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ అడ్వకేటు నాంపల్లిలను అయితే వేసిరు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2:27 అవుతుంది. 2:30కి అయితే ఇప్పుడు అసలు బెయిల్ గురించి ఏమవుతుంది, తన పైన పెట్టిన పిటిషన్ కేసులు ఏవేవైతున్నాయో ఆ సెక్షన్ల కింద బెయిల్ కావాలని చెప్పి కోరిరు. వాళ్ళ లాయర్ అయితే ఏమన్నా ఉంటే వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చెప్పారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. మీరు చేసిన కథకి ఆయన లోపల వేయడానికి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు 2:30కి బెయిల్ వస్తుందా? 14 రోజులు అయితే రిమైండ్ చేసారు. మరి దాంట్లో వీళ్ళు బెయిల్ కోరిరు నాంపల్లిలా. మరి ఇప్పుడు ఏమవుతుంది? మన నాగార్జున గారు కూడా కొంచెం స్పందిస్తున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎట్లయితే కేసులు అయితే దేనిపైన వేసిరో దానిపైన ముందుకైతే తీసుకుపోతున్నారు ఆ కేసుని. ముందు ఇప్పుడు 2:30 తర్వాత ఏం జరుగుతుంది? మరి బెయిల్ వస్తుందా లేకపోతే రాదా, మళ్ళీ లేకపోతే ఇట్లనే కొనసాగుతుంది ఆ కేసు అనే దానిపైన మనమైతే చూడవచ్చు. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వాహనాలు ఏవైతే మన ఆర్టీసీ బస్సు ఉన్నది దానికి తగ్గ ఏమన్నా జరైనా ఏమంటారు, ఇంత పైసలు కట్టించుకుంటారా, ఎట్లా అసలు దేనిపైన పడుతుంది అనే దానిపైన ఉంటుంది. ఇంత నష్టపరిహారం కట్టాల్సిన అవసరం పడుతుందేమో చెప్పలేము, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము. పోనీ అమర్దీప్ది, గీతురాయల్ది, అశ్వినిది వీళ్ళదంటే ఎందుకంటే లైటు, అది ప్రభుత్వం కాదు. ఒక ఆర్టీసీ బస్సు వెళ్ళడం ద్వారా ఇంత రచ్చ అయింది అక్కడ, లేకపోతే అసలు ఈ కేసే ఉండకపోతుండే. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ కూడా ఒకటేసారి వీళ్ళకి ఏదో వచ్చినట్టు మొత్తం మీద పడి కొట్టుకుంటారు, తర్వాత చూస్తే ఏముండదు. అది కథ అక్కడ. ఆట అంటే ఆట లెక్కనే ఉంటుంది మొత్తం. కానీ జర ఆలోచించాలి. ఫ్యాన్స్ అయినా సరే, ఎవరు ఫ్యాన్స్ అయినా సరే, హీరోలు కానీ ఏమన్నా అభిమానం ఉంటే ఉండని అంతవరకే. అంతేగాని పోయి కొడతారు, రేపు పొద్దులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. ఆడ కారు ఎవడు వాళ్ళ కొట్టిన వాళ్ళు చూస్తారు, తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారు. ఎవడు బాధపడతాడు? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చేమో ఇడిపోయాడు కదా, కోరుతాడేమో నా ఫ్యాన్స్ తప్పు చేసిరు జర వదిలేసారని కోరుతాడు. అంత మాత్రాన బయటికి రాలేరు కదా. జర ఆలోచించరు ఏ ఫ్యాన్స్ అయినా సరే. ఇప్పుడు యావర్ కావచ్చు, నేను యావర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఒక హౌస్మేట్గా అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఆయన పల్లవి ప్రశాంత్కి ఫస్ట్గా స్పందించిండు. గీతురాయలైనా గీతురాయలు కూడా చెప్పింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని కాదు, అట్లాంటి ఫ్యాన్స్ ఎవ్వరు అట్లా వేయరు అని చెప్పింది ఆమె కూడా.
ఆమె చెప్పింది, అశ్విని కూడా చెప్పింది, మా బ్రదర్ని కాపాడండి అని చెప్పి జస్టిస్ అని చెప్పి పల్లవి ప్రశాంత్ జస్టిస్ అని చెప్పి కూడా పెట్టిరు. అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు అని చెప్పి ఇంతమంది హౌస్మేట్సే చెప్తున్నారు కాదని చెప్పి. బయట ట్రోల్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వాళ్ళే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు వాళ్ళ తమ్ముని కూడా అరెస్ట్ చేసారు, మహావీర్ అంట. ఆయన ఏం చేసి ఆయన పోయి వాళ్ళ కొట్టినా. కారు నడిపిన వాళ్ళని కూడా ఇప్పుడు అరెస్ట్ కింద పెట్టారు. A1 A2 A4 A5 పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆడ మరి ఎవరు వేసారు దానిపైన కేసు అనేది వాళ్ళని బట్టి ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేస్తారు. పోలీసు వాళ్ళది ఏముంటుంది, తీసుకోవాలి, ఆడ కూర్చోబెట్టాలి, మిగతా కోర్టులు అప్ప చెప్తారు, మిగతా అంతా కోర్టు వాళ్ళు చూసుకుంటారు, లాయర్లు. అది కథ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ అయితే 500కి అయితే ఏదైతే ఉన్నదో 28 తారీఖు మనకు రిలీజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. ఇప్పుడు బిగ్ బాస్ పక్కన పెట్టుకుంటే గ్యాస్ గురించి ఇప్పుడు మనం ఈ 500 గ్యాస్ అయితే ఏదైతుందో మేనిఫెస్టోలో ఈ రూల్స్ ఉన్న వాళ్ళకే గ్యాస్ సిలిండర్, మహిళల పేరు మీద ఉంటేనే గ్యాస్ సిలిండర్ అని చెప్పి అయితే ఏడైతే మెన్షన్ లేదు. ఇప్పుడు మగవాళ్ళ పైన అయితే ఏదైతుందో గ్యాస్ రిజిస్ట్రేషను పేరు వాళ్ళు ఇప్పుడు అందరు కేవైసీ వేయించుకుంటున్నారు. వాళ్ళ ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉంటాయో గ్యాస్ పాయింట్స్ ఉంటాయో అక్కడ పోయి పేర్లు మార్పించుకుంటున్నారు. అసలు చెప్పకముందే పేర్లు మార్పించుకుంటున్నారు. ఎందుకంటే ఒక భయం పుట్టుకున్నది వీళ్ళకి, అయ్యో మొగల మీద ఉంటే ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఆడోళ్ళకే పెట్టిరు, ఇప్పుడు 2500 కూడా ఆడోళ్ళకే పెడుతురు, మళ్ళీ ఇది కూడా ఆడోళ్ళకేనేమో, మళ్ళీ మొగల పైన ఉంటే మళ్ళీ గవే 1200 1300 కట్టి గ్యాస్ తీసుకోవాలేమో అని చెప్పి భయంతో పెద్ద పెద్ద లైన్లు కట్టిరు. అదొక భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు ముందే చెప్పలేరు డీటెయిల్స్, ఇగో ఇట్లా ఉన్న వాళ్ళకే ఇస్తాము, ఇట్లా కేవైసీ అప్డేట్ అయిన వాళ్ళకే ఇస్తాము అని మాత్రం చెప్పలేదు. కానీ ముందు జాగ్రత్తతో మాత్రం కేవైసీ అయితే వేయించుకుంటున్నారు. ఈ నెల సబ్సిడీ ధరకు గ్యాస్ సిలిండర్ అందించే పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకైనా మనకు ఆల్రెడీ చెప్పారు 28 తారీఖు అని చెప్పి. ఈ పథకం తమకు వస్తుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ముందే చూసిరా ఎల్పిజి కనెక్షన్ అయితే కేవైసీ వేయించుకుంటారు, అప్డేట్ చేయించుకుంటున్నారు. ఇది పరిస్థితి. అంటే ఎందుకు అంటే వీళ్ళకి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు బస్సు చూసినాం మనం, బస్సు దాంట్లో కూడా తెలంగాణ ప్రజలకైతేనే అనుమతి, లేకపోతే లేదు. ఇదే విధంగా గ్యాస్ సిలిండర్లో కూడా ఏమైనా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి చూస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండరు. ఎందుకైనా మంచిది ఆడోళ్ళ పేరు కూడా చేయించుకుంటే మంచిదని చెప్పి. ఇంకోటి పేర్లు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోనికి ఈజీ, ఏం లేదు. మీ గ్యాస్ పాయింట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి మీరైతే బయట ఇంటి పక్కల పేర్ల మీద మాత్రం మారడానికి ఉండదు. కాకపోతే కజిన్స్ అయితే ఎవరైతే ఉంటారో మీ ఇంట్లో వాళ్ళు రిజిస్టరు, ఆధార్ కార్డులు అయితే ఎవరైతే ఉంటాయో, రేషన్ కార్డులు అయితే ఎవరైతే ఉంటాయో వాళ్ళ పేరు మీద మార్చుకోనికి అయితే అవకాశాలు ఉంటాయి. అవి వాళ్ళు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇప్పుడు ఏమేమైతే డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ పేరు చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఓ వారం 2 వారాల టైం పడుతుంది. దాని ప్రాసెస్ ప్రకారం అయితే పేరు మార్చే అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి పెద్ద భయపడాల్సిన అవసరం కూడా లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.